ఇప్పుడే అందిన వార్త. అసైన్డ్ ల్యాండ్‌ల పైన కీలక నిర్ణయం. ఇప్పుడున్నటువంటి రైతుల పట్టా పాస్ పుస్తకం పైన ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి మనం. రాష్ట్రంలో భూ రికార్డులు యాజమాన్య హక్కులకు లావాదేవీల సమస్యలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం భూభారతి రూల్స్ 2025 సోమవారం విడుదల చేసింది. అయితే రూల్స్ తెలంగాణ భూభారతి చట్టం 2025 ఆధారంగా ఇచ్చారు. అన్ని గ్రామాల్లో వ్యవసాయేతర ఆబాది భూముల రికార్డులు అథారిటీ తయారు చేసి భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంచుతుంది. భూమి సర్వే, సబ్ డివిజన్ మ్యాప్లను, లైసెన్సులు సర్వే తయారు చేస్తారు. ఇక రూల్స్‌లో ప్రధానంగా భూ రికార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండడంతో పాటు వివాదాలు, తప్పులు సవరణకు నిర్దిష్టమైన గడువు విధించారు. అన్ని ప్రక్రియలు భూభారతి పోర్టల్‌లోనే జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులకు ఉచిత లీగల్ సాయం అందించనున్నారు. భూభారతి యాక్ట్ కింద అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ చేసే అవకాశం ఉంది. అయితే అన్నిటిని ఒకేసారి కాకుండా దశల వారీగా రాష్ట్ర ప్రభుత్వం రూల్స్ అమలు చేయనుంది. కాగా గ్రామ స్థాయిలో భూ రికార్డులు భూభారతి పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్ అప్డేట్ అయితే అవుతుంది. ఇందుకోసం 5 రిజిస్టర్ మెయింటైన్ అయితే చేయనున్నారన్నమాట. ఒకటి గ్రామ స్థాయిలో విలేజ్ అకౌంట్స్ కూడా డిజిటల్ నిర్వహిస్తారు. అందులో పహాని, ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ రిజిస్టర్, అదేవిధంగా ఇరిగేషన్ రిజిస్టర్ వంటివి కూడా ఉంటాయి. మ్యూటేషన్ జరిగినప్పుడల్లా రికార్డులు అప్డేట్ చేస్తారు. ప్రతి డిసెంబర్ 31న స్నాప్ షాట్ తీస్తారు. దీనివల్ల రికార్డులు సురక్షితంగా ఉంటాయి. సర్టిఫైడ్ కాపీ రూ. 10కి అందుబాటులోకి అయితే ఉంటాయన్నమాట. డిజిటల్ రికార్డులు అంటే ఏంటంటే వ్యవసాయేతర ఆపాది భూముల రికార్డులు భూభారతి పోర్టల్లో అందుబాటులో ఉంటాయి. సర్వే మ్యాప్‌లు, లైసెన్స్‌లు సర్వేలు అయితే తయారు చేస్తారు కాబట్టి. ఇంకోటి తప్పుల సవరణ గనుక రికార్డ్ ఆఫ్ రైట్స్‌లో తప్పులు గనుక సవరించడానికి 1 సంవత్సరం గడువులోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 60 రోజుల్లో పరిష్కారం చేస్తారనమాట. 2 నెలల్లో. లావాదేవీల సులభం కోసం కొనుగోలు, గిఫ్ట్, తాకట్టు వంటి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తహసీల్దార్ కొత్త పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారు. అదేవిధంగా నమోదు కాని కొన్ని ఒప్పందాలుంటాయి. అవి 2014 ముందు మొదటి నమోదు కాని లావాదేవీలు. రైతులకు 90 రోజుల్లో రెగ్యులర్ చేయవచ్చు. విల్ అండ్ వారసత్వం మ్యూటేషన్ కోసం 30 రోజుల్లో ఆర్డర్ టు ఆటోమేటిక్ ఉంటుంది. ఇక భూ ఆధార్ కార్డ్ అనేది వివాదాలు లేని భూములకు తాత్కాలికంగా పర్మనెంట్ భూ ఆధార్ కార్డు, యూనిక్ ఐడెంటిటీ అయితే ఇవ్వనున్నారనమాట. ఇక అందరికి కూడా ఫీజులు ఎలా ఉంటాయంటే మ్యూటేషన్ ఎకరానికి 2500, రికార్డు సవరణ అప్పీల్‌కి అయితే రూ. 1000, పాస్‌బుక్ కోసం అయితే 300, సర్టిఫైడ్ కాపీ కోసం రూ. 10. ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్ ఇలా ఉంటాయి. ఏదైనా పొరపాట్లు ఉన్నట్లయితే వారు అప్పీల్ చేసుకోవడానికి భూ రికార్డులు సవరణ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, భూ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, నమోదు కాని లావాదేవీల వంటి విషయాల్లో అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే అప్పీల్ చేయవచ్చు. తహసీల్దార్ ఆర్డర్ పైన రికార్డు సవరణ విషయంలో ఆర్టీఓకు 30 రోజుల్లో అప్పీల్ చేయవచ్చు అనమాట. ఆర్డీఓ నిర్ణయం పైన కలెక్టర్లు ఆర్డర్‌పై ల్యాండ్ ట్రిబ్యునల్‌కు 30 రోజుల్లో కూడా అప్పీల్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిజిస్ట్రేషన్ ఏదైతే ఇక మ్యూటేషన్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి అసైన్ భూములు ఉంటాయి. అన్ని రకాల వ్యవసాయ భూములు ఇప్పుడున్నటువంటి వారికి కూడా భూ ఆధార్ కార్డుకు సంబంధించి ఒక యూనిక్ ఐడెంటిటీ కార్డ్ అయితే